అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు 24 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. చెరువు కింద సాగునీరు లేకపోవడంతో దాదాపు 1500 ఎకరాలలో భూములు బీడుగా మారాయని ఆయన తెలిపారు. పక్కనే శ్రీవారి సముద్రం రిజర్వాయర్ ఉన్నా కూడా కాలువలు లేకపోవడంతో సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రతి ఒక్కరు ఎవరు బయట ఉండకూడదు, ప్రతి ఒక్కరు టెంట్ లోనే కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క వీరనాయన చెరువుకు నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం శాంక్షన్ చేయించి పని మొదలు పెట్టకపోతే రైతులు చేసే ప్రతి కార్యక్రమానికి, ప్రతి ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ వాళ్ళ ఎమ్మడుండి ఈ యొక్క సమస్య తీరే వరకు పోరాటం ఆపేది లేదు. ఖచ్చితంగా ఎలాంటి కార్యక్రమాలు చేసైనా, మీ మెడలు వంచైనా, ప్రభుత్వ మెడలు వంచైనా ఈరోజు ఈ యొక్క రైతులకు మద్దతు ఉండేటువంటి అవసరము ఉంది. కాబట్టి న్యాయమైనటువంటి సమస్య కోసం సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉన్నాం. అందరూ మద్దతు తెలపాల్సిందే. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ యొక్క సమస్యకు ప్రతి రైతు మద్దతు తెలపాల్సిందని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మామిడికాయ రైతులు తనలాడుతున్నారు నీళ్లు లేక. దయచేసి మంత్రి గారు, మీకు ఈ సభాముఖంగా ఈ దీక్షా శిబిరం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఒక బాధ్యత గల మంత్రి అయితే, నిజంగా రైతు పక్షపాత అయితే, మీరు మాటలు చెప్పే మంత్రి కాకుండా చేతలు చేసే మంత్రి అయితే, నిజాయితీగా పనిచేసే మంత్రి అయితే ఖచ్చితంగా ఈ నిజాయితీతో కూడినటువంటి ఈ యొక్క డిమాండ్ను మీరు స్వీకరించి నెల రోజుల లోపల దీన్ని స్పందించాలని కోరుతున్నా. మన పక్కన ఉన్న కృష్ణానది ద్వారా తెలంగాణ రాష్ట్రంలో సగం రాష్ట్రానికి నీళ్ళు అందించే ప్రాజెక్టు ఇక్కడ నుంచే ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి కానీ, కేఎల్ఐ కానీ. అయితే ఇదే గ్రామం ఈ రైతుకు, ఈ వీరభైన చెరువుకు అప్పటి పెద్దలు సింగూడం చెరువు నీళ్లు రాకముందుకే మైలారంకెళ్ళి కూడా తీసుకొచ్చి చేయాలని చెప్పి అప్పటి నుంచే పోరాటం, అప్పటి నుంచే ఆలోచిస్తున్న రైతులకు ఈరోజు కేఎల్ఐ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చిన తర్వాత పక్కన ఉన్న శ్రీవారి సముద్రం ఎప్పుడు నిండా ఉన్నప్పటికీ, కాళ్ళు వస్తున్నప్పటికీ ఈ గ్రామాన్ని నిర్లక్ష్యం చేయడము చాలా అన్యాయము, చాలా దారుణంగా భావించి ఈ న్యాయమైన డిమాండ్ కోసం పోరాటం చేస్తే, రైతుల పక్షాన్ని నిలబడితే, రైతులు బాగుపడితే, 2-3 గ్రామాలు బాగుపడితే మంచిదనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.